కలెక్టరేట్లోని వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ఉద్యోగాల భర్తీ పేరు చెప్పి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిని నమ్మి మోసపోవద్దని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు ఇప్పించడంలో ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఉద్యోగుల కోసం ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ రోజు బెంగళూరులోని ఫాల్కాన్ కంపెనీలలో 60కి పైగా ఉద్యోగాలు అభ్యర్థులు దక్కించుకోవడం జరిగిందని, కలెక్టర్ పర్యవేక్షణలో వీరికి నియామక పత్రాలు అందించడం జరిగిందన్నారు. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ చక్కగా నేర్చుకొని ఈవినింగ్ టైంలో ఏదో ఒక కోర్స్ జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ అది చాలా వచ్చినాయి కదా, ఆ కోర్సులో ఏదైనా నేర్చుకుంటే మళ్ళీ వేరే ఆపర్చునిటీ వస్తే దానికి మనం జంప్ అయిపోతుంది. ఓకే, మనం 18,000తో ఆగకూడదు కదా, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ మన తల్లిదండ్రులు చూసుకోవాలి కదా. ఓకే, ఏదైనా ఇష్యూ ఉంటే దృష్టికి తీసుకుంటాం. ఓకే సార్, స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు లచ్చారావు. నేను పీడీ వికాస్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఫాక్స్కాన్ కంపెనీకి సుమారుగా ఒక 60 మంది పిల్లలు జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారు. వీరందరూ కూడా బెంగళూరు నందు ఉన్న ఫాక్స్కాన్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారు. అయితే ఈ కంపెనీ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం జిల్లాలోని వివిధ కాన్స్టిట్యున్సీలోని ఉద్యోగ మేళ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులందరినీ కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఈ కంపెనీ నందు సుమారుగా మనకి వీరికి 20,000 శాలరీ ఇచ్చి ఫుడ్, అకామిడేషను, ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా బస్ పెట్టి వీరందరినీ రేపు కంపెనీకి జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాము. సో మరి రేపు అందరూ కూడా జాయిన్ అవుతారు. సో మనకి ఫాక్స్కాన్ కంపెనీ 5,000 వేకెన్సీస్ ఇచ్చింది. వీరందరినీ కూడా డిసెంబర్ ఎండ్లోకి మనకి ఫిల్ చేయమని వారు చెప్పి ఉన్నారు. ఆ ప్రకారం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిసి వారి దగ్గర జాబ్ మేళస్ ద్వారా రిక్రూట్ చేసి ఈ 5,000 మందిని కూడా డిసెంబర్లో సెలెక్ట్ అయ్యే విధంగా కూడా రకరకాలుగా ప్లాన్ కూడా చేస్తున్నాము. కావున ఒకవేళ నిరుద్యోగత ఎవరైనా ఉంటే 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వారు ఎవరైనా బెంగళూరు నందు ఫాక్స్కాన్ కంపెనీలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా మా వికాస్ ఆఫీస్ని సంప్రదించవలసిందిగా కూడా కోరుచున్నాము. వారికి ఏ రోజు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి పూర్తిగా కూడా వాళ్ళకి ప్లాన్ చేసి షెడ్యూల్ చేసి కూడా మేము చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా యువత గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ వికాస్ ఆఫీస్ నుండి జరిగే ఏ ఇంటర్వ్యూ అయినా లేకపోతే ఏ జాబ్ వేకెన్సీ అయినా కూడా అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరుగుతాయి. ఎవరి దగ్గర ఎటువంటి రుసుము కూడా తీసుకోవడం అనేది జరగదు. వికాస్ ఆఫీస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర ఎప్పుడు జాబ్ విషయంలో ఎక్కడ కూడా రూపాయి కూడా ఎవరి దగ్గర కూడా తీసుకుని బడి ఉండలేదు. కావున నిరుద్యోగత తప్పనిసరిగా ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా కూడా కోరుచున్నాము. అట్లా వికాస్ ఆఫీస్లో ఎవరైనా జాబ్కి డబ్బులు అడుగుతున్నారనే విషయం ఎవరైనా మీ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కూడా నేను సవినయంగా మనం కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము, కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉద్యోగ అవకాశాలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. హామీ ఇచ్చారు, ఆచరణ మరిచారు. ఫిబ్రవరి 28 నాటి వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన బాధితురాలు గోడతా శ్యామల ఇల్లు కట్టించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కాకినాడ కలెక్టరేట్ PGRS లో కలెక్టర్కి వినతి పత్రం. మెగా DSC నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ నిరసన ర్యాలీ. CBIచే సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
నగరంలోని వికాస సంస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా జాబ్ మేళా. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దు అన్న వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.